మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట మండలానికి చెందిన అయోధ్యలంక అనే గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు ఉండలేక వలస వెళ్ళిపోతున్నారని వీడియోలో తీయడం జరిగింది. అటువంటి గ్రామాన్ని పోలిన మరొక గ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని రాజులంక అనే ప్లేస్లో ఉందండి. అక్కడైతే ఒకప్పుడైతే కొన్ని హౌసెస్ అయితే కొన్ని కుటుంబాలు అయితే అక్కడ నివసించేవంట. వాళ్ళు కూడా అయితే రవాణా సౌకర్యాలు ఏమీ లేకపోవడంతో అక్కడి నుంచి కూడా గ్రామాన్ని ఖాళీ చేశారంట. ఇప్పుడైతే అక్కడ కొద్దిమంది మాత్రమే ఉన్నారంటండి. అక్కడైతే ఆ గ్రామంలో హౌసెస్ అయితే ఉన్నాయంటే శిథిలావస్థలో ఉన్నాయంట. అసలు ఉన్నాయా లేదా హౌసెస్, ఇంకా ప్రజలు ఉంటే ఏ విధంగా ఉన్నారు ఒకసారి అయితే మనం ఈ రాజులంక అనే విలేజ్కి వెళ్దామండి. ఇది ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఒక గ్రామం అన్నమాట. ఓకే అండి. అందరికీ నమస్కారం. నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేజి. ప్రస్తుతం అయితే నేను తూర్పుగోదావరి జిల్లా రాజోల్ అనే గ్రామంలో ఉన్నానండి. ఈ రాజోల్ దగ్గర గోదావరి దాటి అవతల వైపుకి వెళ్తే ఒక రాజులంక అనే దీవి ఉంటుంది. ఆ దీవి కూడా ఎలా ఉంటుందంటే చుట్టూ గోదావరి, మధ్యలో ఒక గ్రామం అన్నమాట. చాలా మూవీ షూటింగ్స్ అయితే ఇక్కడ బాగా జరుగుతాయండి. ఎందుకంటే చాలా ఫేమస్ అన్నమాట ఈ ప్లేస్ అయితే. ఎందుకంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ ప్లేసు. ఒకసారి అయితే మనం రాజులంక వెళ్ళి అక్కడ ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, అలాగే రాజోల్కి సంబంధించిన లొకేషన్స్ ఉంటాయి కదా, మూవీ షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా, ఆ లొకేషన్స్ అయితే మీకు చూపిస్తాను. ఒకసారి అయితే రాజులంక వెళ్దామండి. ఓకే, ఇదేనండి రాజోలు దగ్గర పొన్నాడ సూర్యారావు పార్క్ మాట. ఇది మొన్నే రీసెంట్గా అయితే ఈ ప్లేసు వరదలకి అయితే మునిగిపోయింది మొత్తం ఈ ప్లేస్ అంతా. బట్ ఇప్పుడు వరద ప్రవాహం అయితే మొత్తం లాగేసింది. ఇక్కడ చూసారా వరద తాలూకు సంబంధించిన అయితే ఇంకా ఈ పార్క్ అయితే ఇంకా తడితడిగా ఉందండి ప్లేస్ అంతానే. ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడే మూవీ షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఈ ప్లేస్లో. స్కై కూడా డిఫరెంట్గా ఉంది. చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది లొకేషన్ అయితే. మనం అవతలకి వెళ్దామండి. అవతలకి వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి అదే రాజులంక అన్నమాట. యాక్చువల్గా పడవ అవతల ఉంది, రాలేదు. అది వస్తే అవతలకి వెళ్ళొచ్చు మనం అయితే. చాలా బాగుంది కదా లొకేషన్ అయితే. తాత తాత అక్కడ ఎన్ని ఊర్లు ఉంటాయి, ఎన్ని ఇళ్ళు ఉంటాయి తాత అక్కడ? 4 ఇళ్ళు ఉంటాయి. అది ఏ ఊరు? రాజులంకనా? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది పైకి వెళ్ళదు. మీరు ఎలా ఉంటుంది నేను చెప్పను. నువ్వు చెప్పగా నేను అంటే కొత్తగా వచ్చినట్టు చెప్పాలా? అది దాంట్లో తీద్దాం. కొత్తగా ఏముందండి, ఎలా ఉంటుంది తాత రాజులంక? రాజులంక అంటే కొబ్బరి ఇట్లు అండి. అయ్యి ఇల్లు ఎన్ని ఉంటాయి? 4 అండి. 4 ఉన్నాయా? అంతే తప్ప ఇంకెక్కులేవా? దా వెళ్దాం. వస్తున్నావు నువ్వు? ఇల్లు తెలుసు నాకు. మా మంచం చాలా కూర్చుండే. ఉన్నప్పుడు పన్నెండులో ఉన్నప్పుడు మంచం ఆయన కూర్చుండు. దాదాపు రాజులంక ఎలా ఉందో చెప్పు. అయిపోయింది చీకట, సరదాగా వస్తాం అంతే. వెళ్ళిపో. మళ్ళీ రేపు వద్దు వస్తాను కావాలి తిని. వెళ్ళా ఇంకో రోజు వెళ్ళా. చీకటి పడిపోతుంది అన్నాడు తాత.
చేయబడితే ఏమన్నా దిగరా మనం మెట్లు కదా కరెంట్ కదా ఇది ఏమవుతుంది కూర్చోండి అయ్యో సరదాగా వెళ్ళి వచ్చిన ఉంటుంది అవన్నీ పొలాల తాత అన్నీ నాకు కొబ్బరి తోటలా ఓకే కూర్చుండాలి రాజులంకి వెళ్ళొద్దామండి మనం అయితే. అంటే చాలా మూవీస్లు అంటే చాలా సినిమా షూటింగ్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయండి ఈ ప్లేస్లో, ఈ రాజులంక అనే గ్రామంలో. ఒకసారి అయితే మనం ఈ రాజులంక ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. రీసెంట్గా అయితే కొన్ని సీరియల్స్ అయితే అక్కడ కనిపిస్తుంది చూసారా, ఆ ఇసుక తిప్పలో జరుగుతా. రీసెంట్గా అయితే అక్కడ లాంగ్లో మనకి ఇసుక తిప్పలు కనిపిస్తున్నాయి కదండి, అక్కడైతే మూవీ షూటింగ్స్ అయితే జరిగినాయి బాగానే. స్పీడ్ కొత్తగా ఉన్నది. నేను రానా, ఇరిగిపోతుంది మరి అలాగా తెడ్డి అక్కడ తెగిపోయి వెనకడిపోతాను. వెనక్కి లాగితే సరిపోతుంది. నేను రానా, ఇట్లా తమ్మా ఉడకదా లేదు అక్కడ ఎరంది పట్టేసింది. హెల్ప్ చేద్దాం తాత. ఏమొచ్చు వద్దా సెల్ పడిపోతుంది ఇద్దరు బదులు. అయిపోయింది ఇంకా రావట్లేదు. అది వదిలే వదిలే లూజ్ అవుతుందిలే, ఇది వదులు. ఓకేనా, కొత్త ఇక్కడ కూర్చుంటాను. జల జల జలపాతం. ఏంటో చీకటి పడిన తర్వాత వచ్చినట్టున్నాం మేము. సింగరాలు నాకు అమ్మ వచ్చింది, కావాలా ఇలా ఇక్కడ ఏం వచ్చారండి, నాకు అనుభవం వచ్చిందండి. ఏం కావాలని ఏం దొరుకుతాయంట పక్కన కరెక్ట్ కరెక్ట్ చూసి ఉంటుంది. కరెక్ట్ ఉండే ఇదే ఇది అది గడి గడం చూసినట్టు కూడా అలా ఇవ్వచ్చు ఫోటోలో. అలాగే ఇదే ఆయన ఇటుకి అది అలాగే పడమానకి ఇంటినట్టు అలా తిరుగు. నేను తినమాయను మీరు నేను తినట్టు ఏకాంత వేళలో ఏకాంతి లేదురా. చల్లో అలా కాపాడుతుందండి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయండి ఈ రాజోళ్ళంకలో, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది లొకేషన్ అయితే. ముందుకెళ్దాం మనం ఈ గోదావరి నదిలో అలాగా. ఇక్కడ అయితే ప్రవాహం చూడండి చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడైతే మొన్నటి వరకు అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉంది ప్లేసు. ఇప్పుడే వరద కొంచెం తగ్గిందండి, వరద ప్రవాహం అయితేనే. మనం చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి ఇక్కడైతే.
సినిమా షూటింగ్లు జరిగినాయి కదా తాత ఇక్కడ మొన్న మా ఇదేండి మొన్న సినిమా కానీ ఈ సీరియల్ సీరియల్ ఎక్కడ జరిగినాయి ఇక్కడంటే కోళ్ళ చింగుడికి ఒకడు ఉంటాడు కదా సీనిగుడు ఆడొకడు ఎవరో దిగుతున్న అమ్మాయిల్ని ఇవన్నీ తీసుకోవాలి. నీ పడవ ఎక్కారా? మా పడవలు పెట్టామండి కట్టా. మనం అంటే ఇప్పుడు మనం తీసుకెళ్ళాలంటే మీరు వచ్చారనుకో ఆ ముందు తీసుకెళ్ళంటే ముందు తీసుకెళ్ళి ఇంజిన్ కావాలి ఇంజిన్ ఇప్పుడు ఇంజిన్ ఆవలు ఉండాలండి మామూలు సాధారణ ఆవలలో. అదే ఇది ఇంజిన్ కాదు కదా ఇది ఇంజిన్ ఇంజిన్ కావాలి ఇంజిన్ ముందుకెళ్ళాలంటే ఇంజిన్ వెళ్ళాలండి. ఇప్పుడు రాజుల లంక ఎవరు వచ్చినా కానీ తాతయ్య బాగా తీసుకెళ్తాడు. ఏం చూపించాలన్నా చూపిస్తాడు. మీరు ఎవరైనా వచ్చే పొలం అయితే ఎనీ టైం కానీ రావచ్చు. పందిర్లు అంటే మనం అంత ఉండేది కూర్చుండేవారు లేదు తీసేసాదే ముళ్ళు పోయింది కదండి. వరద కొట్టుకుపోయింది. కొట్టుకోవాలండి ఇంటి ఇంటి పై కట్టుకోండి. పై కట్టిపోయావా? భలే ఉండేది అక్కడ. బాగానే గుర్తుపెట్టేసానండి. ఏం గుర్తుపట్టలేదండి. రోజు మంది ఎంత తాగుతా తాత నువ్వు? నేనండి డబ్బు ఉంటే 2 కోట్లు వేస్తానండి. 2 క్వార్టర్ అంటే ఎంత? 150 అండి. అంటే 2 కాయలు వేస్తావా? 2 కాయలు వేస్తావా? చీపండి. లేకపోతే అనుకోండి ఆ రోజు డబ్బులు లేవనుకో మామూలు వెళ్ళిపోతాను. నిల్వ పడుకుంటాను. నా అటువంటి జమీన్ ఉండదు అంటే రోజు ఎక్కడ వస్తుందండి. ఉందండి ఎకరం పొలం ఉంది. అంతవరకు ఆదాయం వస్తుందండి. అదే నెలకు ఒకసారి వస్తుంది కదా ఆదాయం. అదే అండి వచ్చినప్పుడు పుల్లు అండి. మీరు రావద్దు ఎందుకంటే ముందు చెప్పాను కదా అండి. ఇప్పుడు మాకంటే ఎంజాయ్ చేస్తారు మీరు అంటే మీ తోమతం మీరు సాగలరు. మాకు ఉందనుకోండి ఏదో 500 ఆడేసాం అనుకో ఆ ఏళ్ళకి ఒక కూర్చండి చెప్పకూడదండి. అది ముందు చెప్పాను నేను అండి. వ్యాపారం చేయనండి. మందు అంటారా తాగడం మామూలు 2 బాటలు వేస్తాం. ఎంజాయ్ మాత్రం మామూలు అండి చేయాలంటే. ఇప్పుడు లోటు ఏమి ఉండదండి మనకి. తాగడానికి తింటా ఏకాంత వేళలో నువ్వున్నా జాత పడతాను తెలిసి నాన్న ఎక్కువగా ఉంది. నువ్వు ఉంటావు కదా నేను చెప్తాను. ఏంటండి దిగితే మాత్రం ఏం పని చేస్తుండే తీస్తాను. ఎంత రోజులైనా తీస్తానండి. పని చేయదు అలా కింద బాగుండదు. కలర్ లేకపోయినా పర్లేదు లొకేషన్ కావాలి. కలర్ తీయండి కంగారు కొంచెం కలర్ లేకపోతే మీ ఓన్ గుర్తుపట్టరు. గుర్తుపడతారండి. ఏం గుర్తుంది అతనికి? అయ్యో నాకే గుర్తులేదు. ఓకే మనమైతే పడవ దాటి రాజుల లంక అనే ప్లేస్కి వచ్చామండి. ఇదే రాజుల లంక అన్నమాట. ఇక్కడైతే ఈ లొకేషన్ అయితే చూడండి. యాక్చువల్గా ఒక 3 రోజుల క్రితం అయితే ఇక్కడ అంతా వరద ప్రవహించింది. అందుకే ఈ ప్లేస్ అంతా ఎలా ఉంది. ఒకసారి అయితే మనం ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఈ ప్లేస్ అంతా మీకు కనిపిస్తుంది చూసారా, ఇసుక దెబ్బలుగా ఉందంటే వరద ప్రవాహానికి ఇసుక అంతా కొట్టుకుపోయి మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఈ ప్లేస్ అంతానే. చూసారు కదా ఈ ప్లేస్ అంతా మొత్తం ఇసుక అంతా కొట్టుకుపోయింది వరద ప్రవాహానికి. ఇక్కడేనండి మొత్తం మూవీ షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే సీరియల్స్ కూడా ఈ మధ్యకాలంలో బాగా జరిగినాయి ఇక్కడైతే. గత అంటే ఒక వరద రాకముందు అయితే ఒక 5 days బ్యాక్ అయితే ఇక్కడ ఇసుక తిప్పల్లో అయితే మంచి మంచి సీరియల్ షూటింగ్స్ అయితే జరిగినాయి. ఓకే మనం ముందుకు వెళ్దామండి. అక్కడ లొకేషన్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తా. ఇక్కడ చూడండి మొత్తం ఇసుక అంతా మొన్న వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఇక్కడ ఇసుక చూసారా అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉపయోగించే ఇసుక గొరక ఇసుక దొరుకుతుందండి. ఒకసారి మీకు అయితే చూపిస్తాను చూడండి.
ఇదే ఆ ఇసుక మట్ట, గొరక ఇసుక మట్ట ఇది. ఇక్కడైతే ఈ రాజుల లంకలో ఎక్కువగా దొరుకుతూ ఉంటుందండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉపయోగించే గొరక ఇసుక మట్ట. ఓకే, మనమైతే ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్ ఏ విధంగా ఉందో మీకైతే చూపిస్తాను. ఎవరు లేరు అసలు, అలా ముగ్గురు ఇద్దరు వస్తున్నారు. ఇల్లు కూడా ఉన్నాయి ఇక్కడ, అనుకుంటాయి ఉంటాయండి. ఇల్లు ఆనవాళ్ళు ఉంటాయా? ఇల్లు ఆనవాళ్ళు బోలంత ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడ ఒక 6 కొంపలు ఉంటాయి తిన్నంగాను, పూలు తిన్నాక ఒక 6 కొంపలు ఉన్నాయి. నడిచి వెళ్ళిపోయి చూడొచ్చా రేపు? చూడు కథ చూడాలనుకుంటే ఈ గోదావరి పక్కకి వెళ్ళిపోతే ఈ 6 కొంపలు చూసి మళ్ళీ అలాగ అడ్డం వెళ్తే అవి ఒక 6 కొంపలు ఉంటాయి. వీళ్ళు మామూలుగా కట్టుకున్నారు, కానీ ఇక్కడ రవాణా సౌకర్యాలు ఏమి లేకుండా వెళ్ళిపోయారండి. అందుకే రవాణా సౌకర్యం లేక చదువుకోవడం ఇబ్బంది. చదువు బడి కూడా కట్టారు. ఎక్కడ ఉందండి బడి? అక్కడ ఉంది బడి. ఎక్కడ ఉందండి? పూలు తిన్నాక లోనకి బడి ఒకటి ఉందండి, బడి కట్టారు. నేస్టర్ కూడా వచ్చి అందరూ వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి మొత్తం బ్యాటరీ అయితే ఛార్జింగ్ అయిపోయిందండి. అంటే మైక్ పని చేయడం అయితే మానేసింది. ఇక్కడైతే మనం గ్రామస్తులతో మాట్లాడాం. ఇక్కడైతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ ఏ పంటలు పండుతాయి వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇక్కడైతే కొన్ని కుటుంబాలు ఉన్నాయంటే దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ స్కూల్ కూడా ఉండేదంట. బట్ కానీ ఇక్కడ నుంచి రవాణా చేయడం కష్టమని చాలా ప్రజలు అయితే వలస వెళ్ళిపోయారంటండి. దీనికి సంబంధించిన వీడియో అయితే మైక్ పోయింది, అలాగే చీకటి పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో అయితే నెక్స్ట్ పార్ట్లో మీకు రాజుల లంక గురించి అయితే పూర్తిగా పెట్టడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.